మీ యొక్క బాధ్యతలు ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ నేను సూపర్వైజర్ అనమాట. ఉమ్, ఇక్కడ అన్ని పనులు చూసుకుంటా. అంటే వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అన్ని టైం చేస్తున్నారా లేదా అనేది అన్ని చూసుకుంటా. నాకు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ టైం అన్ని తింటున్నారా లేదా అనేది మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. ఏజ్ లిమిట్ లో ఉన్నారు ఇక్కడ అందరు? ఉన్నారండి 70-90 వరకు ఉన్నారండి. 90 ఇయర్స్ వరకు చాలా మంది ఉన్నారు. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఉన్నారా, లేకపోతే అనారోగ్యంతో ఉన్న వృద్ధులు కూడా ఇక్కడ ఉన్నారా? ఉన్నారండి, అనారోగ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా మంది కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చి పీస్ఫుల్ గా ఉందామని చెప్పేసి మా మధ్యలో ఉంటారు అనమాట. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ, హ్యాపీగా ఉంటున్నారని అనుకుంటున్నాను. హ్యాపీగా ఉంటారు కూడా. ఓకే అండి. సో అంటే వాళ్ళకి అనారోగ్యం విషయంలో మీరు ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు వాళ్ళకి? అంటే మేడం వాళ్ళకి అనారోగ్యం అంటే మామూలు టాబ్లెట్స్ వాడదాం కదా. మీరే చూపిస్తారా డాక్టర్ కి, లేకపోతే బయట నుంచి వాళ్ళు ఎవరైనా వాళ్ళ? లేదండి, మేమే చూపిస్తాం అండి. వాళ్ళకి హెల్త్ వాళ్ళే మాకు చెప్పారు కదా, మేము కూడా చూసుకుంటాం. ఇప్పుడు మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం అన్ని. మా సార్ ఉన్నారు, అన్ని చూసుకుంటారు. మేము బయట నుంచి డాక్టర్ పిలిపిస్తాం అనమాట. డాక్టర్ గారు వస్తారు, చూస్తారు. ఇక ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి వస్తే మేము తీసుకెళ్తాం హాస్పిటల్ కి. వాళ్ళు వచ్చే వరకు కూడా మేము వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళకి అప్ప చెప్పిన తర్వాత మేము బయటకు వచ్చేస్తాం అనమాట. వాళ్ళని అలా వదిలేసి మేము అలా ఉండం అనమాట. వాళ్ళే రావాలి, వాళ్ళే చూపించాలి అంటే వాళ్ళకి కుదరదు కదా. వాళ్ళు వేరే దేశాల్లో ఉండొచ్చు, లేదంటే వేరే వర్క్ లో ఉండొచ్చు. వీళ్ళకి వెళ్తే బాగాలేకపోతే వాళ్ళే రావాలి, వాళ్ళే చూపించడానికి కుదరదు కదా. సో మేమే దగ్గరుండి, మా సార్ చెప్తారు ఏం చేయాలి ఏంటనేది, మేమే దగ్గరుండి అన్ని చూపించి వాళ్ళు వచ్చాక వాళ్ళకి అప్ప చెప్పి మేము బయటకు వస్తాం అనమాట.